హలో ఎవ్రీవన్. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో, మన గేట్ ప్రిపరేషన్ కోసం, మీకోసం నేను ఆల్రెడీ గేట్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ ప్లేలిస్ట్ ఏదైతే మనం రెడీ చేసామో, అందులో వీడియోస్ యాడ్ అవుతా వస్తున్నాయి. సో, ప్రస్తుతం నేను లగ్జంబర్గ్‌లో ఉన్నాను. ఈ కంట్రీ నుంచి ఇంకొక వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో, ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియోలో మనం గేట్ యొక్క ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అవ్వాలనుకుంటే, దానికొక 5 పాయింట్ స్ట్రాటజీ ఏంటనేది డిస్కస్ చేద్దాం. అంటే గేట్‌లో మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన ఒక స్ట్రాటజీ ఏదైతే మీరు ఫాలో అవ్వాల్సిందుందో, ఆ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు కుదిరితే అంటే టైమ్ అవైలబిలిటీని బట్టి ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా నేను త్వరలో వీడియోస్ చేస్తాను. అవేంటంటే గ్యాప్ ఉంటే అంటే మన గేట్ ప్రిపరేషన్‌లో మీ బీటెక్‌కి, ఎంటెక్‌కి మధ్యలో ఒక 2, 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే మీ ఇంటర్‌వ్యూస్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా? ప్లేస్‌మెంట్స్‌లో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? అది కాకుండా ఒకవేళ మీరు గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రీ రిసోర్సెస్‌కి, పెయిడ్ రిసోర్సెస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పెయిడ్ రిసోర్సెస్ ఫ్రీ రిసోర్సెస్‌తో పోలిస్తే పెయిడ్‌కి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా? వీటి గురించి డార్క్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద గేట్ అంటే గేట్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నారు కొంతమంది. వాటికి కూడా రీజన్స్ లేదా మీ గేట్ ప్రిపరేషన్‌ని ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్‌కి ఎలా యూజ్ చేసుకోవాలి? అంటే నేను ఈ ప్లే లిస్ట్ మీకు కంప్లీట్ అయ్యేసరికి చెప్పాను గదా! గేట్‌కి సంబంధించి ఒక్క డౌట్ కూడా ఉంచు. కానీ నాకు మీరు చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయాల్సిందేంటంటే ఆల్ ఐ నీడ్ ఈస్ జస్ట్ లాస్ట్ వీడియో ఐ యామ్ వెరీ హ్యాపీ మెనీ ఆఫ్ యూ పీపుల్ ఓన్డ్ ఇట్ అండ్ షేర్డ్ ఇన్ మెనీ కాలేజ్ లింక్స్ అండ్ ఆల్. కాలేజ్ గ్రూప్స్‌లో చాలా చోట్ల ఈ వీడియో షేర్ చేశారు. అది చాలా వరకు వైరల్ అయ్యి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి మెసేజ్ చేస్తుంటే ఈవెన్ పేరెంట్స్ కూడా మెసేజ్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. సేమ్ అదే విధంగా ఈ వీడియో కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మనకి ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఇంజినీరింగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి ఈ ఛానల్‌లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీ కెరీర్ గైడెన్స్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్‌లా మిగులుతుంది. సో, ఇప్పుడు హార్డ్లీ నెగెటివ్ టెంపరేచర్ ఉంది ఇక్కడ. బట్ స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ద వీడియో. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఆహ్, ఓకే. ఐ యామ్ లిటిల్ ప్యాక్డ్ బట్ ఓకే. నో ఇష్యూ. సో, స్టార్ట్ చేద్దాం వీడియో. ఇప్పుడు గేట్ మీరు ప్రిపేర్ అయ్యేప్పుడు మన జనరల్‌గా మీ సెమిస్టర్‌కి ప్రిపరేషన్‌కి, గేట్ ఉన్న ప్రిపరేషన్‌కి రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఎట్లా అంటే మన గేట్ ప్రిపరేషన్‌లో ఆహ్, ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఇండియాలో మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సొచ్చినా ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూస్తే మీకు ఎగ్జామినర్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడనేది తెలుస్తుంది. అదే విధంగా ఆ సబ్జెక్ట్‌లో మీరు ఎంత వరకు ప్రిపేర్ అయ్యారనేది తెలుస్తుంది. అంటే మీకు నెట్‌వర్క్స్ వచ్చని మీరు అనుకుంటారు. పీవైక్యూస్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఎగ్జామినర్ ఇలా అడుగుతున్నాడు. నేను ఇలా చదివానండి. అంతేగాని ఇక్కడ చిన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే సార్ పీవైక్యూ తీసుకుని ఒక 5, 10 ఇయర్స్ క్వెషన్స్ పేపర్స్ నేను సాల్వ్ చేసేస్తాను. చేస్తే నాకు గేట్ ర్యాంక్ వచ్చేస్తుందా అంటే రాదు. మన సబ్జెక్ట్ వచ్చాకనే పీవైక్యూస్ హెల్ప్ అవుతాయి. బట్ ఫస్ట్ పీవైక్యూస్ ఎలా హెల్ప్ అవుతాయంటే మీ ఎగ్జామినర్ మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి మనకి పీవైక్యూస్ హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో, ఫస్ట్ స్ట్రాటజీ చూద్దాం. మీరు గేట్ ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్సే తీసుకోండి. ఈవెన్ ఇది సీఎస్‌ఈ వాళ్ళైనా సరే ఒక సబ్జెక్ట్ అనుకోండి. సే డిజిటల్ సర్క్యూట్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఎనీ సబ్జెక్ట్. ఒక లెక్చర్ సీరీస్‌ని కంప్లీట్ చేయండి. అది పెయిడ్ అవ్వచ్చు, ఫ్రీ అవ్వచ్చు. యూట్యూబ్‌లోంచి కంప్లీట్ చేయొచ్చు. లేదా ఫ్రీగా కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేసేయండి. అది కంప్లీట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే చాప్టర్ వైస్. చాప్టర్ అయిపోయింది. నోట్స్ రాసుకోండి. నోట్స్ మీకు ఆల్రెడీ లెక్చరర్ ఇస్తే హ్యాపీ. ఇవ్వకపోతే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఆ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే రివిజన్ ఖచ్చితంగా చేయాలి. ప్రతి చాప్టర్‌కి నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళే ముందు రివిజన్ చేయండి. ఆ చాప్టర్‌లో మీ టీచర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది చాలా మంది తప్పుగా చేసి ఫెయిల్ అవుతా ఉంటారు. ఆ చాప్టర్‌లో మీకు ఆహ్, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ క్లాస్‌లో కొన్ని క్వెషన్స్ చేస్తారు కదమ్మా! ఆ క్వెషన్స్‌ని మీరు రీసాల్వ్ చేయండి. ఎందుకు రీసాల్వ్ చేయమంటున్నానంటే ఆహ్, మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ క్లాస్‌లో చెప్పేసారు కదా! నాకొచ్చేసు విన్నప్పుడు అర్థమైంది కదా! అనుకుంటారు. కాదు. క్లాస్‌లో చెప్పిన క్వెషన్స్ రీసాల్వ్ చేస్తే మనకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు కొత్త క్వెషన్స్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఫెయిల్ అవ్వదు. మనం జనరల్‌గా ఏం చేస్తారు క్లాస్ అటెండ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఏదో క్వెషన్స్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వాటికి ఆన్సర్స్ రావు. ఆన్సర్స్ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. అలా జరగకూడదంటే మీరేం చేయాలి ఫస్ట్ ఖచ్చితంగా క్లాస్ అటెండ్ అవ్వండి. క్లాస్‌లో ఇచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌ని మళ్ళీ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసాక మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక సబ్జెక్ట్ అయిపోయాక పీవైక్యూస్ తీసుకోండి. మార్కెట్‌లో దొరికే అడ్డమైన క్వెషన్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ బుక్లెట్స్ ఉంటాయి. ఏం ప్రిపేర్ అవ్వకండి. పీవైక్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈసీ స్టూడెంట్ అయితే ఈసీ, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి కామన్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి.
అదేవిధంగా సీఎస్ఈ అయితే మీ పీవైక్యూస్. ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ పీవైక్యూస్ తీసుకోండి. ఆ 15-20 ఇయర్స్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్, లో మీరు టాపిక్ వైస్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం తీసుకోకండి. ఎప్పుడైనా ఒక బుక్ కొనుక్కున్నా సరే పీవైక్యూ సిరీస్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే వాటికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు టాపిక్ వైస్ సాల్వ్డ్ పీవైక్యూస్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. అది జస్ట్ హార్డ్‌లీ 800 ఉంటుంది. ఏదైనా ఒక మంచి పబ్లికేషన్స్ నుంచి కొనుక్కోవచ్చు. నథింగ్ రాంగ్. సో మీకు ఏస్ పబ్లికేషన్స్‌ది కానీ, మేడిజీ పబ్లికేషన్స్ కానీ, హోమ్ ఇన్‌స్టిట్యూట్స్‌ది కానీ, ఏదైనా సరే ఒక మంచి పబ్లికేషన్స్ తీసుకొని, దాని నుంచి అంటే ప్రాబ్లమ్‌లో వచ్చే సొల్యూషన్స్‌లో మిస్టేక్స్ లేనివి ఏదైనా తీసుకోండి. అప్పుడు మీ సబ్జెక్ట్‌కి చూడండి సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు మీరు, రివిజన్ చేశారు. నోట్స్‌లో ఇచ్చిన ప్రతి ప్రాబ్లమ్ రీసాల్వ్ చేసిన తర్వాత పీవైక్యూస్ చేయండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తది. అప్పుడు టెస్ట్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ ద టెస్ట్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, ఇది ఒక 5 స్టెప్ స్ట్రాటజీ ఏంటంటే అటెండ్ ద క్లాస్ ఫస్ట్ వన్, దెన్ రివైజ్ ద నోట్స్, ఓకే, దెన్ రీసాల్వ్ ఆల్ ద క్వెషన్స్, దెన్ అటెంప్ట్ ద పీవైక్యూస్, దెన్ ఫిఫ్త్ స్టెప్ ఈస్ అటెంప్ట్ ద టెస్ట్ సిరీస్. టెస్ట్ సీరీస్ అటెంప్ట్ చేసినప్పుడు అందులో మార్క్స్ ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా ఫీల్ కాకండి. అది జస్ట్ ఒకసారి మీరు మిస్టేక్స్ చేయడం, టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో, సో ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అయితే గేట్‌లో ఏ సబ్జెక్ట్‌కైనా బెస్ట్. కానీ ఫస్ట్ ఏంటంటే సోర్స్ ఫిక్స్ చేసుకోండి. మీరు ఏ సోర్స్ నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు? పెయిడా? ఫ్రీయా? ఫ్రీ రిసోర్సెస్ నిజంగా చెప్తున్నాను. గేట్‌కి సంబంధించి చాలా వరకు కంటెంట్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. అది మీరు అన్‌ఫార్చునేట్‌లీ ఇంగ్లీష్, తెలుగులో లేదు. హిందీలో ఎక్కువుంది. కానీ మీరు ఫ్రీ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఫ్రీ కంటెంట్‌లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్‌లో ఉండదు. కొంచెం టైం మీకు అందులో వేస్ట్ అవుతుంది. అదే కాకుండా ఆహ్, వెతుక్కోవడానికి కానీ, ఒక్కొక్కసారి ఏంటంటే ఓ ప్రాపర్ గైడెన్స్ కానీ ఉండదు దాంట్లో. అన్ని సబ్జెక్ట్స్‌కి దొరకకపోవచ్చు. అది మీకు ఫ్రీలో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్. బట్ అట్లా అని మన దగ్గర మనీ లేకపోతే మన ప్రిపరేషన్ ఎవ్వరు ఆపలేరు. మనీ అనేది ఒక అబ్‌స్టాకిల్ కాదు. బట్ మీ దగ్గర పేయింగ్ కేపబిలిటీ ఉంటే ఐ సజెస్ట్ యూ గో ఫర్ ద పెయిడ్ రిసోర్సెస్. బికాజ్ అది మీ టైమ్ సేవ్ చేసి మీ ప్రిపరేషన్ ఈజీ చేస్తుంది. ఇన్ ఎనీ కేస్ నేను ప్రతి వీడియోలోని చెప్తున్నట్టే మీకు ఏ పెయిడ్ కావాల్సిన, ఫ్రీ కావాల్సిన నాకెప్పుడు మెసేజ్ చేయండి. 9705861166 ఈ నంబర్‌కి. సో, పెయిడ్ రిసోర్సెస్‌లో ఏంటంటే మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది, టైమ్ టేబుల్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రీవిక్యూస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా కొంచెం గైడెన్స్ ఎక్స్‌ట్రా దొరుకుతుంది. అది కోచింగ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, నా సజెషన్ ఏంటంటే మన దగ్గర ఎకనామికల్‌గా ఇష్యూస్ ఉంటే దాన్ని వరీ అవ్వకండి. మీరు హ్యాపీగా ప్రిపరేషన్ ఏదో విధంగా స్టార్ట్ చేయండి. అదే ఒకవేళ మీకు పేయింగ్ కేపబిలిటీ ఉంటే మాత్రం మనీ కోసం ఆలోచించకండి. ఎందుకంటే ఇది మీ కెరీర్ కోసం మీరు ఖర్చు పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్. ఓకేనా? సో, ఇది ఒక ప్రాపర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీరు గేట్‌లో ఏ సబ్జెక్ట్ మీద అప్లై చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఆల్రెడీ గేట్ గురించి అన్ని వీడియోస్ చేస్తున్నాను కదా! ఇది కొంచెం చలి ప్రదేశం కదా! నేను ఎక్కువ మాట్లాడలేను. సో, కాబట్టి ఏం చేస్తానంటే ఆహ్, షార్ట్ లెంత్ వీడియోతోనే ఎండ్ చేస్తున్నాను. కానీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సెపరేట్ వీడియో చేస్తా. గ్యాప్ అనేది మ్యాటరే కాదా? రియల్‌గా ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది మీ గేట్ ప్రిపరేషన్‌లో. ఓకే. ఈ పాయింట్ ఇప్పుడే డిస్కస్ చేద్దాం. అది అసలు ప్రాబ్లమే కాదు. నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు నాతో పాటు ప్యారలెల్‌గా మా ఫ్రెండ్ ఒకతను ఉండేవారు. అతను ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నాతో పాటు ఎంటెక్ చేస్తున్న అతను. మాకంటే 5 ఇయర్స్ పెద్దతను. అంటే 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చాడు. బట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అతనికి ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఆయన జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈఎస్‌సి ప్రిపేర్ అయ్యి, అది రాకపోతే దాని మీద మళ్ళీ జాబ్‌కొచ్చాడు. అంటే గ్యాప్ అనేది మీరు ఒక ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఆ గ్యాప్‌ని మీరు ఒక రీజనబుల్‌గా చెప్పొచ్చు. నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాననో, లేదా ఒక చిన్న వేరే జాబ్ చేశాననో చెప్పొచ్చు. సో, మీ గ్యాప్‌కి రీజన్ మీ దగ్గర ఉన్నప్పుడు గ్యాప్ అనేది పెద్ద ఇష్యూనే కాదు. దీనికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో ఉన్న ప్రెషర్. ప్రతి స్టూడెంట్ మీద బీటెక్ అయిపోయిన వెంటనే సెటిల్ అయిపోయావా లేదా? జాబ్ వాడికొచ్చింది మీకు రాలేదా లేదా? ఇలాంటి కంపారిజన్స్ చేస్తూ ఉంటారు. ఆ కంపారిజన్ చేసే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, డ్రాప్ తీసుకొని గేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలనే దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. బట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్. యూ నీడ్ నాట్ ఆన్సర్ ఎనీవన్. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ హ్యాపీలీ ప్రిపేర్. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్. బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక కన్సిస్టెన్సీ లేకుండా మీరు ఒకరోజు చదివి, ఒకరోజు చదవకపోతే ఆ సొసైటీ అన్న మాటలు మీరు నిజం చేసిన వాళ్ళవుతారు. అదే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాక కన్సిస్టెంట్‌గా మీరు ప్రిపేర్ అయితే యూ విల్ బి ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ అదర్ పీపుల్. ఓకే. సో, సీ యూ ఆల్ గైస్ విత్ వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియో ఇప్పటి వరకు ఆహ్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానెల్. నెక్స్ట్ లెవెల్ ఫర్ బెస్ట్ గైడెన్స్ రిగార్డింగ్ యువర్ ఇంజినీరింగ్ అండ్ బియాండ్. థాంక్ యూ.